సాయిబాబా కాంట్రవర్సీలో మనం తప్పు పట్టాల్సింది ఖచ్చితంగా సాయిబాబా ప్రచారకుల్ని. ఈ విషయం సాయిబాబా భక్తుల్ని బాధపెడుతుంది, అది సహజం. కానీ మనం విషయాన్ని పరిశీలిస్తే కనుక సాయిబాబా ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి నన్ను పూజించండి చెప్పలేదు. అది మొదటి పాయింట్. ప్రజలే అంటే భక్తులే ఆయన్ని మదిలోనే గుడి కట్టుకొని పూజిస్తే చాలా మంది బయట గుడి కట్టుకొని ఆరాధిస్తున్నారు. హైందవ ధర్మంలో ప్రశ్నించడం అనేది సహజం. ప్రశ్నతోనే జ్ఞానం పుడుతుంది. ప్రశ్నించకూడదు అన్నో అసంబద్ధం. అది హైందవ ధర్మానికి వ్యతిరేకం. హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏ మతాల్లో లేనిది హైందవ ధర్మంలో ఉన్న గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే ప్రశ్నించడం. దేవుని కూడా ప్రశ్నిస్తాడు భక్తుడు. ఇలాంటిది ఎక్కడ మీకు కనబడదు, ఏ మతంలో కనబడదు. అందుకనే హైందవ ధర్మం అంత గొప్పగా పరిడవిల్లుతుంది. సో ఇక్కడ పాయింట్కి వస్తే గనక అదే సిద్ధాంతాన్ని మనం ఇక్కడ అవలంబించాలి. ఎవరైనా ప్రశ్నిస్తున్నప్పుడు మనం దానికి జవాబు చెప్పాలి, లేదంటే వదిలేయాలి. అంతే తప్పించి ద్వేషపూరితంగా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనం కూడా అలాగే మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నదాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి. దాంతోపాటు ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం ఏంటంటే ఓర్పు, సహనం. ఎప్పుడైతే మనం ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి అన్నదే ఆధ్యాత్మికత. అక్కడే మనం నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. దేవుణ్ణి ఏదో అన్నారని చెప్పి దేవుడు కాకుండా పోరు కదా. సో అక్కడ మనం సంయమనం పాటించాలి. సంయమనం పాటించకుండా మనం కూడా అగ్రెసివ్ గా వెళ్ళడం వలన జరుగుతున్న రచ్చ ఇది. ఇకపోతే సాయిబాబా భక్తులు అంటే సాయిబాబా మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మి చాలా మంది భక్తులు సాయిబాబా గుళ్ళకి రావటం లేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. నిజంగా ఒకవేళ ఈ ప్రచారాన్ని ఎవరైతే సాయిబాబాని ఎన్నో ఏళ్లుగా నమ్ముతున్న సాయి భక్తులు ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని గుడ్డిగా నమ్మి గుడికి వెళ్ళకపోవడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరైతే వెళ్ళడం మానేస్తున్నారో వాళ్ళకే నష్టం కదా. నష్టం అంటే ఏంటంటే, ఇలాగా చెప్పుడు మాటలేని అభిప్రాయాలు మార్చుకునే భక్తులు ఉండడం వల్ల ఉపయోగం లేదు కదా. సపోజ్ వాళ్ళు నమ్ముతున్న దైవాన్ని ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ దేవుణ్ణి వదిలేసి వేరే దేవుడు దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఆ దేవుణ్ణి ఎవరన్నా తోలనాడారని చెప్పి మళ్ళీ ఆ దేవుణ్ణి వదిలేస్తే, అంటే ఇలాంటి సంకుచితంగా అంటే ఇలాంటి చంచల స్వభావం ఉన్న భక్తులు అవసరం లేదు కదా. సో ఒకవేళ నిజంగా గానీ అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మంచిదే. ఇది కూడా చాలా మందికి బాధ కలిగిస్తుంది. అదేంటి గుడికి రాకూడదు, భక్తులు మంచిది ఎలా అవుతుంది చెప్పి ఒక విషయం చెప్తాను మీకు చూడండి. గుడికి మనం ఎందుకు వెళ్తాం? ప్రశాంతత కోసం వెళ్తాం. ప్రశాంతతను ఆస్వాదించడం కోసం వెళ్తాం. అక్కడన్నా సరే ఒక రద్దీగా ఉన్న ప్రాంతాన్ని కానీ రద్దీగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటుంది? మీ యొక్క మనసు ఎలా ఉంటుంది? మీరు ప్రశాంతంగా ఉండరు. ఎప్పుడు నుంచి అక్కడ వెళ్ళిపోదామని చెప్పి ఉంటుంది. అలాగే ఈ ఆలయాలు ఎప్పుడు కూడా ప్రశాంతతకి నిలయాలి. అక్కడ కూడా మీరు ఇంట్లో ప్రశాంతత అని చెప్పి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా భక్తులతో ఆలయాలు కిటకిటలు ఆడిపోతే అక్కడ మీరు ప్రశాంతంగా ఉండగలరా? ఎవరైతే ఇలా చంచల మనసుకు వెళ్ళిపోతారో నిజమైన సాయి భక్తులు మిగులుతారు. అక్కడ తక్కువైనా పర్లేదు, గుడికి ఒక్కరొచ్చినా పర్లేదు, హ్యాపీగా వెళ్ళి ధ్యానం చేసుకోండి, అవి ప్రసాదం ఆస్వాదించండి. సో ఇలా మీరు ఎందుకు తీసుకోరు? ఇదేమైనా బిజినెస్ ఏం కాదు కదా. భక్తులు రావట్లేదని చెప్పి మూసేయడానికి. భక్తులు వచ్చినా రాకపోయినా దేవాలయాలు మూతపడవు. మీరు చూడండి, ఎంత మారుమూల ఎక్కడో కొండ ప్రాంతాల్లో కూడా భక్తులు రారు, కానీ అక్కడ గుడి అలాగే నడుస్తూనే ఉంటుంది. అలాంటి సాయిబాబా గుళ్ళు ఇప్పుడు కూడా చాలా వరకు మన ప్రాంతాల్లోనే ప్రతి ప్రాంతంలో కూడా ఒక గుడి ఉంటుంది. సో అక్కడ కానీ నిజంగా కానీ భక్తులు ఎవరో రాకపోతే గనక నిజంగా సాయిబాబాని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోండి. సాయిబాబాతో ఆయనతో మీరు రమించండి. ఆయన తత్వంలో సాయిబాబా తత్వాన్ని తీసుకోండి. సాయిబాబా తత్వం ఏం చెప్తుంది? ప్రేమించమంటుంది, ద్వేషమందు. మన కడుపును పుట్టిన బిడ్డే పాలిస్తున్న తల్లి చనువాలను కూడా కొరుకుతాడు. అంత మాత్రాన తల్లి ద్వేషిస్తుందా బిడ్డనే? సో ఇక్కడ సాయి తత్వాన్ని మర్చిపోతుంది ఎవరంటే స్వయంగా సాయి భక్తులే. సాయిబాబా తత్వాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్రేకపడరు. ముందుగా ఉద్రేకపడరు. ఉద్రేకపడడం అనేది ఆధ్యాత్మికతకు విరుద్ధం, సాయి తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఈ మాటలు ఎవరు బాధపడినా సరే ఇది సత్యము. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సాయి తత్వం ఏం చెప్తుంది అన్న దాన్ని ఒక్కసారి మీరు గ్రహించండి.
అలాగే ఎవరు ప్రశ్నించకూడదు అన్నం కూడా కరెక్ట్ కాదు. ఇది హైందవ ధర్మానికి వ్యతిరేకం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరన్నా సరే నేను చెప్పిన తప్పు అయితే నేను బేషరతుగా నేను క్షమాపణ చెప్తాను. అలాగే మీరు కామెంట్స్ లో కూడా తప్పకుండా రాయండి. ఎందుకంటే సరిదిద్దుకోవడం తప్పేం కాదు. మాకు అన్ని తెలియాలని రూల్ నాకు అనిపించింది కాబట్టి చెప్పా. నాకు అనిపించింది ఇలా ఏంటి జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతున్న దాన్ని చూసి ఆవేదనతో చెప్తున్న మాటలు. ఒకసారి తప్పకుండా మీరు గ్రహించండి. నేను చెప్పిన తప్పు అయితే కామెంట్స్ లో ప్రశ్నించండి. ధన్యవాదాలు.